హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో కాంట్రాక్చువల్ ఆర్ పార్ట్ టైం టీచర్స్కి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు March 6 ఫ్రైడే రోజు ఉండబోతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పోస్టులను మనం చూస్తే కనుక పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, తెలుగు లాంగ్వేజ్ టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, బాల్వాటిక టీచర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్స్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్. సో ఇలాంటి పోస్టులకైతే వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. ఎలాంటి ఎగ్జామ్స్, స్కిల్ టెస్ట్లు, ఎలాంటి ఫీజు లేకుండా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి వాటితో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు సపరేట్గా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సపరేట్ అప్లికేషన్ ఫామ్స్ అండ్ సపరేట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ అన్ని సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 65 మధ్యలో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ పీజీటీకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని మనం చూస్తే ఇక్కడ పీజీటీ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు ఎంఎస్సి 2 years ఎంఎస్సి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాంగ్ విత్ దట్ 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో. ఆ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, ఇంకా కెమిస్ట్రీ అనమాట. అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది మనం గెయిన్ చేసి ఉండాలి. ఎందులో అంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ స్ట్రీమ్స్ బీఈ ఆర్ బీటెక్లో చేసి ఉండాలి. ఎలాంటి స్ట్రీమ్లోనైనా బీఈ బీటెక్ చేసి ఉండాలన్నమాట. లేకపోతే అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి కంప్యూటర్స్లో. కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ స్ట్రీమ్లో ఎంఎస్సి చేసి ఉండాలి. ఎంసీఏ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో బీఎస్సీ చేసి ఉండాలి ఆర్ ఈక్వివాలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయినా చేసి ఉండాలన్నమాట పర్టికులర్ సబ్జెక్ట్లో. కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ టీజీటీకి రిలేటెడ్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే 4 years డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి ఏదైనా సబ్జెక్ట్లో. ఆ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, సాంస్క్రిట్, హిందీ, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్ అండ్ టీజీటీ సైన్స్ అన్నమాట. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పేపర్ 2 కండక్ట్ చేసిన, సిబిఎస్ఈ కండక్ట్ చేసిన సీటెట్లో పేపర్ 2లో క్వాలిఫై అయి ఉండాలన్నమాట. అండ్ హిందీ, ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడగలిగే అంటే టీచింగ్ చేసే ప్రొఫిషియన్సీ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ పోస్ట్కి అంటే ఇక్కడ చూడండి ప్రైమరీ టీచర్ పోస్ట్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలో ఇప్పుడు చూద్దాం. సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అనేది గెయిన్ చేసి ఉండాలి. అండ్ సీటెట్ ఇందాక చూసాం కదా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి ఈ పోస్ట్కి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి. బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సి ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. ఆర్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ కాంపోనెంట్లో ఎంఎస్సి చేసి ఉండాలి. చూడండి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇంకో పోస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ కోచ్ అనమాట. ఈ స్పోర్ట్స్ కోచ్కి వచ్చేసి మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వివాలెంట్ చేసి ఉండాలి. నర్స్కి వచ్చేసి జిఎన్ఎం విత్ ఎక్స్పీరియన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్ నర్సింగ్ కౌన్సిల్ లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలన్నమాట. ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ పోస్ట్కి వచ్చేసి సైకాలజీ స్ట్రీమ్లో బీఏ ఆర్ బీఎస్సీ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి విత్ సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్. అండ్ ఇక్కడ ఇంకో పోస్ట్ వచ్చేసి మనకు స్పెషల్ ఎడ్యుకేటర్. సో స్పెషల్ ఎడ్యుకేటర్కి గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట ఎనీ డిసిప్లిన్లో అయినా విత్ 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. బీఈడి విత్ 2 years డిప్లొమా విత్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. ఆర్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో ఇంకోటి బాలవాటికకి సంబంధించి మనకు ఇంటర్మీడియట్లో
50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అండ్ డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, లేకపోతే బీఈడి నర్సింగ్ అనేది చేసి ఉండాలన్నమాట. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 year ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్, 1 year అయినా ఉండాలన్నమాట. సో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. పైన చూడండి సీరియల్ నెంబర్ అని ఉంది. సో ఏ పోస్ట్కి రిలేటెడ్ సీరియల్ నెంబర్ ఆ పోస్ట్కి ఇచ్చారు కాబట్టి చూసుకొని ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అండ్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ మనకు నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, ఫాదర్స్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి, కేటగిరీ ఏదైతే అది, అండ్ జెండర్, అడ్రస్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. సో ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు పేస్ట్ యువర్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఇయర్. సో మనకు రీసెంట్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ని మనం మిస్టేక్స్ లేకుండా మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని క్లియర్గా మనం ఫిల్ చేసి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు కనుక మనం అప్లై చేస్తే కనుక సపరేట్గా అప్లికేషన్ ఫామ్ తీసుకొని అండ్ సపరేట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.